దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. సమయం ఇచ్చిన వందనాలు. నాతో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన మాట 5వ మాట, దప్పికొనుట. మనము ఈ వేసవికాలంలో చాలా వాళ్ళు ఒక మాట వింటూ ఉంటాం, దాహం అవుతుంది అనే మాట వింటూ ఉంటాం చాలాసార్లు. మనం ఒకవేళ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళినామంటే మనకు దాహం అవుతుంది, ఏదైనా పని చేసినా మనకు దాహం అవుతూ ఉంటుంది. అలాంటిది దేవుడు రాత్రంతా శ్రమపడి కొర్ర దెబ్బతో కొట్టబడి కల్వరి శిలువలో వేలాడుతూ ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తం అయిందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను లేఖనము నెరవేరినట్లు అంటే ఇంతకుముందు రాయబడ్డది మాట, బైబిల్లో ఎక్కడో రాయబడ్డది, బైబిల్ ఎక్కడ రాయబడ్డది కాబట్టి దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దప్పిక అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు శరీరానికి కలిగే దప్పిక వేరు, ఆత్మ కలిగే దేవునికి కలిగిన దప్పిక వేరు. దేవునికి కలిగిన దప్పిక ఏంటంటే, దేవుడు దప్పిక కలిగి ఉన్నాను అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలు ఏం చేశారంటే చేదు చిరుకనిచ్చారు దేవునికి. ఏమిచ్చారు? చేదు చిరుకనిచ్చారు. చేదు చిరుకకు సాదృశ్యం ఏంటంటే వాటర్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా దెబ్బ తాకిందనుకో చాలామంది వాటర్ తాగుతారు. ఎందుకు? రక్తము కారడము ఆగిపోతుందని. ఎవరికైనా ఫస్ట్ దెబ్బ తాకని ఎక్కడైనా యాక్సిడెంట్ కాకని ఏమని చెప్తారు? ఫస్ట్ వాటర్ తాపండి, వాటర్ నీళ్ళు తాపండి అని చెప్పేసి చెప్తారు. ఎంతమంది చెప్పారు ఈ మాట? చాలామంది చెప్పారు. ఏళ్ళు తెగినా సరే కానీ ఏదైనా గాయమైతే వాటర్ ఎందుకంటే రక్తాన్ని ఆపుతుంది కాబట్టి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు అడిగిన విధానం వేరు, దేవుని ఆలోచన ప్రణాళిక వేరు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆయనకు నొప్పి తట్టుకోలేక ఆ బాధ భరించలేక నేను వాటర్ అడుగుతున్నారేమనుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకొని దేవునికి చేదు చిరగనిస్తున్నారు. దేవుడు దాన్ని పుచ్చుకోనలేదు. అది ఎందుకు ఇస్తారంటే ఆ నొప్పి తగ్గాలని చెప్పేసి ఆ చేదు చిరుకని ఇస్తారంట. కానీ మన దేవుడు ఏం చేసినంట, చేదు చిరుకని తీసుకోకుండా ఆ నొప్పితోనే భరించి మన కోసం ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నాడు. దప్పిక, ఆ దప్పిక ఏందో చెప్తాను. చాలామందికి దప్పిక అనే మాటకి నేను అనుకుంది ఏంటంటే కోరిక, ఆశలు. దేవునికి కలిగి ఉన్న దప్పిక, కోరిక ఏంటంటే ఆత్మల పట్ల దప్పిక. ఆత్మల పట్ల, ఆత్మలు ఇంకా నశించిపోతున్నాయి, ఆత్మలు దేవుని దగ్గర రావాలని చెప్పేసి దేవుని కోరిక. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే డబ్బు పట్ల దప్పిక కలిగి ఉంటున్నారు, బంగారం పట్ల దప్పిక కలిగి ఉంటున్నారు, తమకు ఆస్తి పట్ల లేకపోతే తమకు వేసుకోవడానికి బట్టల పట్ల దప్పిక కలిగి ఉంటున్నారు, మనుషుల పట్ల దప్పిక అంటే వేరు వేరు దప్పికలు కలిగి ఉంటున్నారు. కానీ దేవుని ఆత్మ కొరకు, దేవుని కొరకు ఆత్మని సంపాదించాలి, నేను ఆత్మని దేవుని కొరకు నడిపించాలి, నశించిపోతున్న వారికి నడిపించాలి అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే తన సొంత కార్యాలను, సొంత దప్పికలను తీర్చుకుంటున్నారు ఈ మధ్య చాలా మంది. దేవుడు ఏం చేస్తున్నట్టే అంత వేదన అనుభవిస్తూ కూడా దప్పిక కలిగి ఉంటున్నాడు అనే మాట ఏంటంటే, ఆత్మలు ఇంకా నశించిపోతున్నారు చాలా మంది ఉంటున్నారు, ఇంకా నశించిపోతున్నారు చాలా మంది ఉంటున్నారు, ఇంకా దేవుళ్ళకి రావాల్సిన చాలా మంది ఉంటున్నారు అని చెప్పేసి ఆయన బాధపడుతూ నేను తప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది అంటే ప్రజలు ఇంకా నశించిపోతున్నారు, వారు నా తట్టు తిరగాలి అని చెప్పేసి ఆయన తప్పిక. అది ఆత్మల కొరకు తన తప్పిక. ఈ దినాన్ని మీకు క్వశ్చన్ చేస్తున్నారు, మరి మీ తప్పిక మన తప్పిక ఏంటి? ఆత్మల కొరకు ఎవరైనా తప్పికొని ఉన్నారా? నశించిపోతున్నారు. మన జీవితంలో ఫస్ట్ ఇలా లేవు. మనం కూడా ఎక్కడో పెద్ద కుప్పల మీద నుంచి, ఎక్కడో మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనం దేవుని దగ్గరికి పట్టబడ్డాం. మన జీవితం లాగానే, మనము ఒకప్పుడున్న జీవితం లాగానే చాలా మంది ఉంటారు. నువ్వు అంటే అనుభవించావు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ వేదన ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇతరులు కూడా అనుభవిస్తున్నారు. నా దేవుని గురించి చెప్తే వీరికి వాళ్ళు
దేవుని నమ్ముకొని ఇప్పుడు మీరున్న పరిస్థితి కొద్దిగా ఆనందంగా ఉన్నారు, మీకున్న దాంట్లో సమృద్ధి ఉన్నారు. అలానే తెలియని వారికి కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా, వాళ్ళు కూడా మంచిగా నెమ్మది శాంతి సమాధానం దొరుకుతుంది కదా అని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఫస్ట్ రక్షణ తీసుకోకముందు మీకు బాధలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు రక్షణ తీసుకొని మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా దేవుని తెలుసుకోలేని వారు, రక్షణ తీసుకోలేని వారు, దేవుని ఎరగని వారు బాధలో ఉన్నారు. మీరు వెళ్ళి కొన్ని మాటలు వారికి చెప్తే వాళ్ళు దేవుళ్ళకి వస్తే వాళ్ళు సంతోషిస్తారా లేదా? సంతోషిస్తారు. అలానే మనము కూడా ఆత్మల పట్ల తప్పిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? లేఖనం నెరవేరినట్లు. అంటే లేఖనం అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆ రాయబడిన మాటను చూపిస్తాను మీకు. అంటే దేవునికి తప్పిగా ఉంటాడు, దేవుడు తప్పిగా ఉంటాడు అని చెప్పేసి రాయబడ్డది. కీర్తనలు 22వ కీర్తన 15వ వచనంలో, నా నాలుక నా దవడను అంటి ఉన్నది అని ఉన్నది. అంటే దేవుడు దావీదుకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిండు, శ్రమ ఉంటుంది, ఆయనకు తప్పే కలుగుతుంది అని చెప్పేసి దావీదు రాజుకు పరిశుద్ధాత్మ తెలియజేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయింపబడ్డది. చూడండి, నా నాలుక నా దవడను. అంటే తప్పులు ఉన్నప్పుడు మనం 10 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడుతుంటేనే మన నాలుక ఎండిపోతుంది, అంతేనే కదా? ఇప్పుడు 10 నిమిషాలు మనం కంటిన్యూగా మాట్లాడుతున్నాం అనుకో, మన నాలుక ఎండిపోతూ ఉంటుంది. అలాగే మనము మీకు చెప్పేది ఏంటంటే, నాకు ఇచ్చిన మాట తప్పిగా ఉంటా అంటే ఆత్మల పట్ల మనం తప్పికొని ఉండాలి. ఆత్మల పట్ల నశించిపోతున్న వారు చాలా మంది ఉంటారు మన కళ్ళ ముందు. ఇప్పుడు విజయన చెప్పినట్టు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, యుద్ధాలు జరుగుతాయని అక్కడ ఎంతోమంది చనిపోతున్నారు, వారికి ఇంకా దేవుడు తెలియదు. అలాంటి వారికి ఇంకా మన గ్రామంలో కూడా దేవుడు తెలియని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మనం సువార్త ప్రకటించాలి. అలాంటి ఆత్మలకు అంటే ఆత్మల కొరకు తప్పిగా కలిగి మనం అందరం ఉండాలని ఈ చిన్న మాటలు ముగిస్తూ హల్లెలూయా.